ఉదయం లేవగానే అద్దాన్ని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? వ్యక్తుల నీడను కూడా చూడకూడదు. అద్దాన్ని ఎప్పుడు చూడాలి? నెగటివ్ ఎనర్జీ, శరీరంపై చెడు ప్రభావం, ధ్యానం చేసుకోవాలి. ఉదయం లేవగానే అదృష్టాన్ని, లక్ని కలిసొచ్చే వస్తువులు చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉదయం లేవగానే ఏది పడితే అది చూడకూడదని అంటూ ఉంటారు. దానివల్ల దరిద్రం అని కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరూ వీటిని పట్టించుకోవడం లేదు. అలా పెద్దలు చెప్పడానికి కారణం లేకపోలేదు. ఉదయం లేవగానే చాలా మందికి అద్దాన్ని చూసే అలవాటు ఉంటుంది. అద్దంలో ముఖాన్ని చూసుకుని, జుట్టును సరిచేసుకుని ఆ తర్వాతే బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలా నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం వల్ల రోజంతా పాడవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఉదయం లేవగానే అద్దాన్ని చూడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. నెగటివ్ ఎనర్జీ. ఉదయం లేవగానే అద్దం చూడటం వల్ల నెగటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తుందట. దీనివల్ల మీ రోజంతా డల్గా, నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేసినా అది పూర్తి కాదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే అద్దాన్ని చూడకండి. శరీరంపై చెడు ప్రభావం. ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖాన్ని, శరీరాన్ని చూసుకోవడం వల్ల చెడు ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దీనివల్ల జీవితంలో సంక్షోభాలను కూడా ఎదుర్కొంటారట. వ్యక్తుల నీడను కూడా చూడకూడదు. అద్దాల్లో ఇతర వ్యక్తుల నీడను కూడా చూడకూడదట. ఇలా చూడటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నెలకొంటుందట. అంతేకాదు అశుభంగా కూడా భావిస్తారు. అద్దాన్ని ఎప్పుడు చూడాలి? పురాణాల ప్రకారం అద్దాన్ని ఉదయం లేచిన వెంటనే అస్సలు చూడకూడదు. మార్నింగ్ కాలకృత్యాలు తీర్చుకుని, ముఖం శుభ్రం చేసుకుని లేదా స్నానం చేసిన తర్వాత అద్దాన్ని చూడాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కాబట్టి నెగటివ్ ఎనర్జీ, దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలంటే ఉదయాన్నే అద్దాన్ని చూడటం మానుకోండి. ధ్యానం చేసుకోవాలి. ఉదయం లేవగానే ధ్యానం చేసుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏకాగ్రత లభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.